సౌత్ లండన్ లో ఉన్న ఈ శిథిలాల పేరు స్టోన్ హెంజ్. వీటిని మన యాన్సిస్టర్స్ 5,000 సంవత్సరాల క్రితం కట్టారు. అయితే ఈ స్టోన్ హెంజ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటి? ఇక్కడ నిలబెట్టిన ఈ రాళ్లు ఈ ప్రదేశంలో దొరికేవి కాదు. వీటిలో కొన్నిటిని 600 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. అయితే 5,000 సంవత్సరాల క్రితం వీళ్ళు అప్పటికి చక్రాలను ఇంకా కనిపెట్టలేదు. మరి 40 టన్నుల బరువు ఉండే ఈ రాళ్ళని 600 కిలోమీటర్ల దూరం నుంచి ఎలా తీసుకొచ్చారు? వీటిని అయితే చెక్కతో లాగ్స్ తయారు చేసి వాటి మీద రోల్ చేసుకుంటూ తీసుకొచ్చి ఉండాలి. ఈ మొత్తం రాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టడానికి వాళ్ళకి 1000 సంవత్సరాలు పట్టింది. ఇంత కష్టపడి దీన్ని ఎందుకు అసలు నిలబెట్టారు? వీటిని ర్యాండమ్ గా నుంచోబెట్టలేదు, ఒక పర్ఫెక్ట్ జామెట్రీలో నుంచోబెట్టారు. ఈ రాళ్ల మధ్యలో ఒక పాయింటర్ స్టోన్ పెట్టి కరెక్ట్ గా ఆ స్టోన్ మీద నుంచి సన్ రైజ్ సన్సెట్ అయినప్పుడు సంవత్సరంలో అతి పొడుగైన రోజు లేదా సంవత్సరంలో అతి చిన్న రోజుని రిప్రజెంట్ చేస్తుంది. క్యాలెండర్స్ డేట్స్ లేని రోజుల్లో ఇలాంటి రోజులను బేస్ చేసుకునే వ్యవసాయం చేసేవారు. ఈ స్టోన్ హెంజ్ దగ్గరలో ఒక 56 సర్కిల్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ 56 సర్కిల్స్ ఆ రోజుల్లోనే సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు అన్నది ఒక థియరీ. ఇదంతా సూర్యుడు భూమి చంద్రుడు ఒకదాని చుట్టూ ఒకటి ఎలా తిరుగుతాయో తెలియని రోజుల్లో కొన్ని వందల సంవత్సరాలు ఆకాశాన్ని అబ్జర్వ్ చేసి ఇంకో 1000 సంవత్సరాలు కష్టపడి ఈ రాళ్ళని ఇలా నిలబెట్టారు అంటే చాలా గ్రేట్ కదా. ఒక విధంగా ప్రపంచంలో ఆస్ట్రోనామీకి సంబంధించిన ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇదే.